ఈ గోపురాన్ని చూసారా? ఈ గోపురాన్ని ఏ చోళరాజో పాండ్యరాజో కట్టించలేదు, ఒక సాధారణ మహిళ కట్టించారు. హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు హిడెన్ జెమ్స్ ఆఫ్ అరుణాచలంలో ఇంకో జెమ్ ని చూపించబోతున్నాను. ఇది హిడెన్ అని చెప్పను గానీ మనందరికీ కనిపించే గోపురమే, కానీ ఈ గోపురం స్టోరీ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఆ గోపురం పేరే నార్త్ గోపురం ఆర్ అమ్మని అమ్మన్ గోపురం. అమ్మని అమ్మన్ చిన్న సముద్రం అనే చిన్న గ్రామంలో పుట్టి శివుని మీద ఉన్న భక్తితో తిరువన్నమలై వచ్చారు. అలా అందరిలాగా గిరి ప్రదక్షిణ చేస్తూ స్వామిని స్మరిస్తూ ఉండేవారు. అలా ఒక రోజు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అన్ని గోపురాలున్న గుడికి నార్త్ గోపురం లేకపోవడం గమనించి ఎన్నో ఊర్లు తిరిగి చందాల్ని వసూలు చేసి 5వ అంతస్తు వరకు గోపురం కట్టగలిగారు. దాని తర్వాత ఏం చేయాలో తెలియని అమ్మ శివుణ్ణి ప్రార్థించగా అమ్మకు ఒక ఉపాయం తోచి ఏకంగా మైసూర్ మహారాజు దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పగా రాజువారు అమ్మకి సహాయం అందించారు. అలా 8వ అంతస్తు వరకు పూర్తయింది. అయినా గోపురం పూర్తి కాలేదు. అప్పుడు అమ్మ దారి చూపించవలసిందిగా శివయ్యని కోరగా ఈ గోపురాన్ని కట్టడం కోసం పని చేసే వాళ్ళకి ధనాన్ని బదులుగా విభూతినివ్వు అని చెప్పారు. అలానే అమ్మ చేశారు. అప్పుడు విభూతిని తీసుకున్న వాళ్ళు ధనవంతులు అవ్వసాగారు. అండ్ వాళ్ళందరూ చందాలు వేసి ఈ గోపురాన్ని పూర్తి చేశారు. ఇదండి ఇప్పుడు మనం చూస్తున్న నార్త్ గోపురం యొక్క స్టోరీ. అని ఒక్క విషయం మాత్రం నిజం, స్వామిని భక్తితో కొలిస్తే అసంభవం అనుకునే పని కూడా చాలా సులువైపోతుంది. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు బ్యాంకర్ మామ్ స్టోరీస్.